ఎప్పటికప్పుడు ఆలోచనలు మారుతుంటాయి. అందులో భాగంగానే ఇవాళ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఒక సమస్య సాల్వ్ అయింది. ఏంటయ్యా అంటే ప్రజాభిప్రాయం ఒక అంశం మీదన ఒక మీడియా మన ఎత్తిని రుద్దేసి అదే రూట్లో మనందరినీ ఆలోచింప చేయాలన్నటువంటి ప్రయత్నాన్ని తిప్పి కొట్టేటటువంటి విషయంలో సోషల్ మీడియా అనేది కీలక పాత్ర పోషిస్తుంది. చివరికి ప్రభుత్వాల ఆలోచన మార్చుకోవాల్సి వస్తుంది, వ్యవస్థల ఆలోచన మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు అందులో ప్రధానమైనటువంటి చూస్తే ఒకప్పుడు ఢిల్లీలో ఒక రేపు జరిగితే అత్యాచారాల భారతదేశం, ఇండియాకి వెళ్తే రేపులు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అక్కడ ఉన్నటువంటి మీడియాల్లో డిబేట్లు చేసి విజువల్స్ని ప్లే చేస్తూ రచ్చరచ్చ చేసింది. దానికి అనుగుణంగా ఇక్కడ మీడియా హైలైట్ చేస్తూ వచ్చేది. ఇప్పుడు అదే అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ రూట్లోకి అయింది. ఇప్పటికి కూడా అదే వాళ్ళ దేశంలో జరుగుతుంది. ఇప్పుడు బ్రిటన్లో ఏం జరిగింది, ఆడపిల్లలు చిన్న పిల్లల్ని 18 ఏళ్ల లోపు ఆడపిల్లల్ని ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ వాళ్ళు రేపులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదివరకు మెయిన్ స్ట్రీమ్ ప్రెస్ అంతా కూడా భారతదేశాన్ని గురించి ఢిల్లీలో జరిగినటువంటి రేపు గురించి రేపిస్ట్ క్యాపిటల్ అన్నారు కదా, మరి ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న దాని మీద పిన్ డ్రాప్ సైలెన్స్ ఎందుకున్నారు అని బ్రిటన్లో పౌరులు ప్రశ్నించడం ప్రారంభించడం అన్నది సంచలనం.